హాయ్ అండి, నేను మా టీం అందరూ కలిసి టెంపుల్కి వెళ్తున్నాం. అది ఏ టెంపుల్ అని అనుకుంటున్నారా? బెంగళూరు దగ్గర ఉన్న హుస్కేట్ దగ్గర కాటేరమ్మ టెంపుల్కి తీసుకొచ్చి మా టీం మొత్తం వచ్చినాం అనమాట. మీరా, సతీష్, శివ అందరం. మధ్యకాలంలో శత్రుతనం అనేది ఎక్కువైపోయింది నా, అందుకనే వాళ్ళ పేరు మీద ఇక్కడ బీగం వేసేసిన. ఇంకా వాళ్ళు నా దరిదాపుల్లో కూడా రారు. ఇంకెందుకు ఆలస్యం అని ముడుపు తీసుకొని అమ్మవారిని వెళ్లి దర్శించుకున్నా. మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. నా మనసులో కోరిక అమ్మవారి దగ్గర చెప్పుకొని ఇక్కడున్న జోడి మర్రి చెట్టుకి 9 వారాల పాటు 9 ముడుపులతో దర్శించుకుంటే మన మనసులో కోరుకున్న ముక్కులన్నీ ఇట్లనే తిరిగిపోతాయి. చూస్తున్నారు కదా, నాతో పాటు వేలాది భక్తులందరూ వస్తున్నారు. నేను నా ముడుపు కట్టేసి ప్రశాంతంగా అమ్మవారిని ముక్కొని ఇక్కడ గోడ మీద కాయిన్ అతికిచ్చేసి, ఇక్కడ కాయిన్ కింద పడుకోకుండా అలాగే నిలబడితే మన మనసులో కోరికలు ఖచ్చితంగా అంటే నిలబెడతాయి. అలాగే నా మీద ఉన్న నరజిష్టి ఈ సామితో తీసేపించుకున్నా. ఆ జిష్టిని నా ఎడంకాలతో తొక్కేసి, అలాగే సంతానం కాని వారు ముడుపు కట్టి అలాగే బుట్టె కట్టినట్లయితే అతి తొందరలో మీకు సంతానం అనేది నిలబడుతుంది. ఇండియాలోనే 275 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. ఈ టెంపుల్ ని దర్శించుకోవడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఎల్లప్పుడూ భక్తుల కోసం నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది.